ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. టేస్టీ అయినా ఈజీ అయినా మన రవా కిచడి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలని చూపిస్తాం రండి. కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ నెయ్యి పోస్తాం. 1 ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు వేసేస్తాం. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు వేసి దోరగా వేగిస్తాము. ఇక్కడ 1 గ్లాసు రవ్వ నెయ్యి పోసి వేయించి పెట్టేసుకున్నాం. క్యారెట్, బీన్స్, 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు, 5 జీడిపప్పు, కొంచెం కరివేపాకు, 1 చెక్క, 2 లవంగాలు వేసేస్తాం. ఆనియన్ 1. ఇది మనకు రవా కిచడికి రెడీ అవుతుంది. ఉప్పు ఎగుతుంది. దీంట్లోనే మనం జీడిపప్పు వేసేస్తాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్గా వేగి రావాలి. ఇప్పుడు టమాటా, క్యారెట్, బీన్స్ వేసుకుంటాము. మనం దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాము. సరిపోకపోతే తర్వాత వేసేస్తాం. మొత్తం అంతా ఉడికి మగ్గి రావాలి. ఒక 2 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం చెక్క, లవంగాలు మాత్రం చేసిన పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుంటాము. వేసుకుని వాటర్ పోస్తాము. ఇప్పుడు 1 గ్లాసు రవ్వ తీసుకున్నా. ఈ గ్లాసులో 1 గ్లాసు రవ్వకు 5 గ్లాసు వాటర్ పోయాలి. అప్పుడే మనకు రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా వస్తుంది మనకు రవా కిచడి. వాటర్ మొత్తం మసులుతుంది. దీంట్లో మనము రవ్వని వేయించి పెట్టుకున్న రవ్వని ఇప్పుడు మనకు సూపర్గా టేస్టీగా రవా కిచడి రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. దీనిపైకి 1 టీ స్పూన్ నెయ్యి పోసుకుంటాం. పైన కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన రవా కిచడి రెడీ. ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.